హలో అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న చపాతీ. ఈ చపాతీ ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇంకా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి ఈ జొన్న రొట్టె ఎముకలకి చాలా మంచిది. జొన్న చపాతీ రాని వాళ్ళకి, కొత్త వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇలాంటి హెల్దీ ఫుడ్ని అస్సలు మిస్ అవ్వద్దు. మన ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా జొన్న పిండి తీసుకుందాం. జొన్న పిండి మనం ఎప్పుడైనా గ్లాస్తో కానీ ఒక కప్పుతో కానీ కొలతలతో తీసుకోవాలి. జొన్నల్ని ఎప్పుడైనా మనం జొన్నల్ని తీసుకొని బాగా కడిగి ఆరబెట్టుకొని మరిగించుకోవాలి. అలా మరిగించుకున్న పిండితోనే జొన్న రొట్టె చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను 2 కప్పుల జొన్న పిండిని తీసుకున్నాను. అదే కప్పుతో మనం వాటర్ని 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. అందులో చిటికెడు సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పిండిలో వేసి బాగా ఆ పిండి ముద్దలు కట్టకుండా ఒక స్పూన్తో కానీ ఒక గరిటె తీసుకొని కానీ కలుపుకోవాలి. ఇట్లాగా పచ్చజొన్నలు చాలా మంచిది. 2 రకాల జొన్నలు ఉంటాయి కాబట్టి అందులో పచ్చజొన్నలు చాలా మంచిది. పిండిని మొత్తం ఇట్లాగా కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మనం ఎప్పుడైనా చపాతీకి కానీ జొన్న రొట్టెకి కానీ జల్లించుకున్న తర్వాతే పిండిని తీసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలపాలి. మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకున్నాం కాబట్టి పిండి జావ అవ్వకుండా ఉంటుంది. పిండి ఎంత కలిపితే అంత మంచిది. రొట్టె అనేది ఇరగకుండా వస్తుంది. దాదాపు నాకైతే 10 నిమిషాల వరకు టైం పట్టింది ఈ పిండిని కలపటానికి. చూడండి, మనం పిండి కలిపే కొద్దీ పిండి కూడా స్మూత్గా వస్తుంది. పిండి కలిపేటప్పుడు వేడి నీళ్ళతోనే కలపండి, చన్నీళ్ళతో అస్సలు కలపకూడదు. ఇలా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకుందాం. పెద్ద సైజులో చేసుకోవాలి. చిన్న చిన్న సైజులో అయితే ఇరిగిపోతాయి రొట్టె అనేది. చూడండి, ఈ సైజులో అయితే కరెక్ట్గా సరిపోతుంది రొట్టెకి. ఇలా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకుందాం. రొట్టె చేసుకునే చెక్కను తీసుకొని దాని మీద పొడి పిండి చల్లుకోవాలి. ముందుగా జొన్న చపాతీ చేసేటప్పుడు ముందుగా మనం పొడి పిండి ఎక్కువగా తీసుకోవాలి. పొడి పిండి చల్లుకోవటం వలన ఆ చపాతీ అనేది ఇరగకుండా వస్తుంది. ఇలా పొడి పిండి వేసుకుంటూ జొన్న చపాతీ చేయండి. మనం పిండి తీసుకునేటప్పుడే ముందుగానే జల్లించుకున్నాం పిండిని, అందుకని ఈ రొట్టె అనేది ఇరగకుండా వస్తుంది. మనం జల్లించుకోకుండా తీసుకుంటే మటుకు చపాతీ ఇరిగిపోయింది, మనం ఎంత బాగా కలిపినా కూడా. అందుకే ముందుగానే జల్లించుకోవాలి పిండిని. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ రాసి ఆ చపాతీ అందులో వేసి కాల్చుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఈ చపాతీకి మనం తడిగుడ్డ తీసుకొని అద్దుకుంటూ ఉంటాం కాబట్టి చూడండి, ఇలా అద్దితే సరిపోతుంది. తర్వాత టర్న్ చేసుకోవటమే. ఇలా చపాతీ చేయటం రాకపోతే 1 కప్పు జొన్న పిండి, 1/2 కప్పు గోధుమ పిండిని తీసుకొని చేయండి, ఈజీగా వస్తుంది. ఎలా చేశానో చూశారు కదా. ఈ ఆరోగ్యమైన జొన్న చపాతీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.